అందరికీ నమస్కారం. ఈరోజు నాగుల చవితి సందర్భంగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం నాగుల చవితి మహత్యం గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. అంతేకాదండి, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రోజున సూర్యోదయానికి ముందుగా తూర్పు దిశలో ఆకాశంలో శేషుని నక్షత్ర రూపం దర్శనమిస్తుంది. ఆ రోజు ప్రజలు తమ వంశాచారాన్ని అనుసరించి నాగేంద్రునికి పాలు పోసి చలిమిడి, వడపప్పు, నువ్వులతో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా అత్యంత శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి. పెళ్లి కాని వారు, సంతానం కలగని వారు, నాగదోషం లేదా ఇతర గ్రహదోషాలు ఉన్నవారు నాగదేవతలను ఆరాధించడం వలన మేలును పొందుతారు. నాగ నక్షత్రాలు ఏమిటంటే ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వభాద్ర, పూర్వాషాఢ. ఈ 5 నక్షత్రాలు సర్ప నక్షత్రాలుగా పరిగణింపబడతాయి. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగ అనే పదంలో నా మరియు అగ అనగా నిరంతరం కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా సాగేదానిని నాగము అంటారు. నాగము అంటే కాలము, ఎందుకంటే సమయము అలానే నిరంతరం కదులుతూ ఉంటుంది. అందుకే కాలనాగము అని అంటారు. జ్యోతిష్య శాస్త్రానుసారం కాల సర్పదోషం ఉన్నవారికి జీవితంలో అవరోధాలు ఎదురవుతాయి. జీవితం కూడా ఒక నిరంతర ప్రయాణమే, అదే నాగం. ఉరగము అనేది వినే ఉంటారు. దాని అర్థం ఏంటనేది తెలుసుకుందాము. సర్పము తన హృదయ భాగంలో పాకుతూ ఉంటుంది. దాన్ని ఉరా అంటారు. అందుకే సర్పానికి ఉరగము అనే పేరు వచ్చింది. మన మనసు కూడా ఉరములో ఉంది. అది చెప్పినట్లు నడిచే మనుషులమైన మనము ఉరగలమే. సర్పం మన జీవితంలో వివాహం, కర్మ, ధర్మ ఘట్టాలను సూచిస్తుంది. అందుకే నాగులను ఆరాధించడం అనేది ఒక జీవన చిహ్నం. కార్తీక మాసంలో నాగారాధన ప్రాముఖ్యత అనేది తెలుసుకుందాం. కార్తీక మాసం అగ్నిదేవుని మాసం. జీవనానికి కావాల్సిన ఉత్తేజం, తేజస్సు సూర్యుడి అగ్నిదేవుని కరుణ వలన కలుగుతుంది. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణం సర్పమే. అందుకే నాగారాధన వలన హరిహరుల అనుగ్రహం లభిస్తుంది. కార్తీక మాసమంతా ఇంట్లో నాగప్రతిమను పూజిస్తూ నాగస్తుతి చేస్తూ పరమాత్మ అనుగ్రహిస్తారు. నెలంతా చేయలేకపోయినా కనీసం కార్తీక శుద్ధ చవితి నాడు నాగులను ఆరాధించాలి. చవితి అంటే 4వది. 4 పురుషార్థాలలో చివరిది మోక్షం. అందుకే నాగులను ఆరాధిస్తే మోక్ష ప్రాప్తి లభిస్తుంది. పాలు స్వచ్ఛతకు ప్రతీక. పాలను వేడి చేసి చల్లగా చేసి కొద్దిగా చల్ల కలిపితే పెరుగు అవుతుంది. ఆ పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి, హవిస్సుగా మారుతుంది. ఇలానే మన జీవితాన్ని పాలను పోల్చుకుంటే జ్ఞానం అనే వేడి, వివేకం అనే చల్ల, సుఖం అనే పెరుగు, ఔదార్యం అనే కవ్వం, శాంతం అనే చల్ల, సమాజ సేవ అనే వెన్న, ఇవన్నీ కలిపితే త్యాగం, యోగం, భోగం అనే నెయ్యి పుడుతుంది. అదే జీవన సారం. జీవితం అనే పాలను నాగులకు అర్పించడం అంటే జీవితం అంతా శుద్ధి చేయడం అని అర్థం. అందుకే దేవతలు ప్రసాదాన్ని చుప్పలతోనే ఆరగిస్తారని అంటారు. అందుకే పాములు పాలు తాగవు అనే అపోహతో పాలు పోయడం మానకూడదు. కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను మనం నైవేద్యంగా స్వీకరించాలి. విన్నారు కదండి, ఇదేనండి నాగుల చవితి మహత్యం యొక్క క్లుప్త కథ. మీకు మరింత సమాచారం కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మరింత సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. అంతేకాదు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తదుపరి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.